ఇక్కడ ఆపేశారేంటి? వచ్చేసాం. మన కావాల్సిన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు బాబు. రండి బాబు, రండి రండి బాబు, ఇటు రండి బాబు, రండి బాబు. ముందు కుడికాలు పెట్టండి. మేము కాలు పెట్టాం, చాపుతాం. చాపండి కానీ ఊపకండి. ఏ కుక్కుంది పిక్కట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఊపుతారా చాపుతారా? ఎందుకు వచ్చిన బాధ? పెద్దలు చెప్పిందే ఖాయం చేసుకుందాం. దీన్ని మీ ఊళ్ళో కుడికాలంటారా? ఓ మార్చారా? ఎప్పుడు రండి. ఇప్పుడు రండి. రండి కూర్చోండి సార్. కూర్చోండి బాబు, నువ్వు అక్కడ కూర్చో. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, బోర్నవిటా? ఆ ఓవర్ బిల్డప్ వద్దు, ముందు ఆ చక్రవర్తి గాని పిలుస్తారా? చక్రవర్తిని నేనే. తెలుసు. ఎలా? ఇప్పుడేగా చెప్పారు. ఆ విషయం ఆయనకి తెలిసింది, మీకు తెలవలేదు. తమరు మూస్తారా? అమ్మా పూజ. నమస్కారం అండి. అమ్మాయి నాకు నచ్చలా. థ్యాంక్స్. ఏ అది నా పెళ్ళం. అవును బాబు. వావ్. ఎన్నిసార్లు చెప్పానో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు షోకులు చేసుకురావద్దని. ఎదురు షోకులు నువ్వు అల్లారా? ముందు కారులో సామాన్ లోపల పెట్టి కారు శుభ్రంగా కడుగు. పో వెళ్ళు. మీ ఐడియా నాకు తెలుసులేండి. తెలిసింది కదా, వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిని పంపించవే. సరేనండి. అబ్బో హాయ్. పెద్ద బ్యాచే. బ్యాచ్ అంతా మా అమ్మాయి ఫ్రెండ్స్. ఇది నా కూతురు పూజ, ఇతరేనమ్మా పెళ్లి కొడుకు. హలో, ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం అండి. కాఫీ తీసుకోండి బాబు. ఇంకేమీ లేవండి. బోల్డ్ అన్ని ఉన్నాయి. మీరు స్నానం చేసి వస్తే శుభ్రంగా భోంచేయండి. అలాగే. మొహమారు పడకుండా తినండి బాబు. అదే సిగ్గు లేకుండా తినమని ఇది కరెక్ట్. ఇంత షార్ట్ టైం లో ఇన్ని ఐటమ్స్ చేశారు, ఇవన్నీ మీరే? నేనే చేశాను. అవును బాబు, మా మనవరాలే చేసింది. బాగుంది బాగుంది. అవును, వంట చేయటం మీ హాబీనా? మీకు నచ్చితే హాబీగా మార్చుకుంటాను. మధ్యలో నీ డబ్బింగ్ అమ్మాయి కొత్త కదరా, మాట్లాడలేదని. పెళ్ళేగా వాళ్ళే మాట్లాడుకుంటారు లేవే. చూడు బాబు, పెళ్లికి ముందు అన్ని నిర్భయంగా చెప్పేశావు. నువ్వు నా బాగా నచ్చావు. సార్, వీడి పెద్ద జాదుగారని తెలిసినా వీడికి పిల్లనిస్తానంటారండి సార్. ఆ విషయం మీకు తెలుసునండి, అయ్యగారికి తెలియదు కదా. ఉండరా, పెళ్ళేగా మా అమ్మాయి అతన్ని మంచివాడిగా మార్చుకుంటుందా? నేను మారే రకాన్ని కాదు. పెళ్ళయ్యాక కూడా సిగరెట్లు కలుస్తాను. ఫస్ట్ దమ్ము అమ్మాయి గారు లాగి, సెకండ్ దమ్ము మీకు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు హాఫ్ బాటిల్ కొంటున్నాను, పెళ్ళయ్యాక ఫుల్ బాటిల్ కొంటాను. అప్పుడు మీరేం చేస్తారు? మీరు నీళ్లు కలుపు తాగితే అమ్మాయి గారు అట్టి రా తాగుతారు. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు నేను నువ్వు ఉండరా, Explain చేస్తున్నానండి. ఆ పని నేను చేస్తున్నా కదా. చేయండి. చూడు బాబు, కొంతమంది పెళ్లికి ముందు బుద్ధిమంతులుగా ఉండి పెళ్ళయ్యాక చెడ్డవారుగా మారతారు. కొంతమంది పెళ్లికి ముందు చెడ్డవారుగా ఉండి పెళ్ళయ్యాక బుద్ధిమంతులుగా మారతారు. నువ్వు రెండో రకాన్ని నమ్మి మా అమ్మాయిని నీకు ఇద్దామని నిర్ణయించుకున్నాను. టీ తీసుకోండి. బాగుంది. మా అయ్యగారు కూడా ఎప్పుడు అలాగే అంటారండి. నేనందా నిన్ను కాదమ్మా, టీని. నేను చెప్పింది కూడా టీ గురించేనండి. ఆ విషయం ఆవిడకి తెలిసింది, నీకు తెలియలేదు. రేయ్, ముందు మన ప్రాబ్లం చూడరా. ప్రాబ్లం ఏముంది బావా? రాత్రి మామయ్య ఫోన్ లో చెప్పినట్టు పూజ ఫ్రెండ్ బాత్రూమ్ లోపలికి రాగానే బొల్టు పెట్టే ఆ అమ్మాయి నిన్ను చూడగానే "క్యూ" అని కేకేస్తుంది. ఈ లోపు నేను ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను. అందరూ నిన్ను విలన్లా చూస్తారు. పూజ 2 గంట పడ్డవాడిని పెళ్ళెలా చేసుకోవటం అనుకుంటుంది. బయటికి పడి వెదవల్లారా అని మనల్ని మెడబెట్టి బయటికి గంటేస్తారు. ఇంకేముంది, పెళ్ళాగిపోతుంది. ఓకే బావా బావా. ఏమండి, స్నానానికి వెళ్తున్నారండి? అవును. అయితే త్వరగా వెళ్ళండి. ఏ? నేను అందరినీ తీసుకురావాలి కదా. చొట్ట మొహోడా, ఎలా తెలిసిందండి? నీ ఫేస్ చూస్తే తెలియదు. పొద్దున్నే దరిద్రం మొహోడు ఎదురయ్యాడు. అమ్మా పూజ, ఎందుకమ్మా అరిచావు? ఏమైంది? పూజ, ఆ పురుగో పుట్ర దూరం ఉంటండి బాత్రూమ్ లో. మా అమ్మాయి పాములకే భయపడుతూ పురుగు పుట్టాక ఎందుకు భయపడుతుంది? ఇంకేదో జరిగి ఉంటుంది. ఎంత ప్రతిష్ట! మా అమ్మాయి గారు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో దూరం చూస్తావా? ఏ లేకపోతే నువ్వు స్నానం చేస్తుంటే చూడమంటావా? చూస్తే చస్తావు. ఏంటబ్బాయి, మంచి చెడు లేకుండా బాత్రూమ్ లోకి దూరం చూస్తావా? అబ్బే, చెడ్డగా ఉన్నా మంచిగానే చూస్తున్నానండి. ఎంత బరితెగించాడ్రా. నా బయోగ్రఫీ ముందే చెప్పాను, మీరు విన్నారా? పిల్లేమో ఊటీలో దొరికిన కాశ్మీర్ యాపిల్ లా ఉంది. చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటారు? నువ్వు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపో. ఒక్క రోజు కూడా ఇక్కడ ఉంటాను వీలేదు. నా డెసిషన్ కూడా అదే. ఏమైందిరా, కాయా పండ? ఒట్టి పండు పిండిన జ్యూస్. ఏమనగాని పెద్దు ప్లాన్ లేసి సంబంధాలు చెడగొట్టడంలో చెక్కుని తర్వాత నువ్వే. ఏది ఒకసారి హ్యాండ్ ఇచ్చుకో. అరే చక్రి, సడన్ విజిట్. ఏం లేదు, వచ్చే నెల 24వ తేదీ చాలా బాగుంది. అదే రోజు నేను నిశ్చితార్థం చేసుకుందాం. ఏంట్రా అంత తొందరపడుతున్నావు? అబ్బాయి చాలా తొందరపడుతున్నాడు, అందుకని. అలాగా, పైకి వెళ్ళి రిలాక్స్ అవుదు గాని పద, అలాగే తర్వాత మాట్లాడుకుందాం.
మనం కంగారు పడాల్సిన పనే లేదు. నా దగ్గర మరో పాశుపతాస్త్రం ఉన్నది. అస్త్రమా అంగోస్త్రమా? బాబు, మీ అమూల్యమైన బేవర్స్ ఐడియాలు ఇవ్వడం మానేస్తే మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. నమస్కారం బాబు గారు. ఇంట్లో ఎవరూ లేరండి. చిన్నమ్మ గారు మాత్రం అక్కడ ఉన్నారండి. హలో, రండి కూర్చోండి. నేనే కూర్చోడానికి రాలేదు. చూడు, మీ నాన్నకి ఎలాగో బుద్ధి లేదు. చదువుకున్న దాన్ని కనీసం నీకన్నా బుద్ధి ఉండాలిగా. నేను ఎలాంటి వాడిని తెలుసు కదా. మందు, సిగరెట్లు, పేకాట, ఇంతెందుకు మీ నాన్ననే ఫిగర్లు కావాలని అడిగాను. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న నన్నే కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నువ్వు చెప్తేనే కదా మీ నాన్న పెద్ద పుడింగాళ్ళ నిశ్చితార్థానికి ఏర్పాటు చేసి వచ్చాడు. ఏ లోకంలో నేను తప్ప మరే మగాడు దొరకలేదా నీకు? నన్ను కూడా కొంచెం మాట్లాడిస్తారా? మీరు నచ్చారని ఎవరు చెప్పారు? మీరు నాకు నచ్చలేదు. మీరు మగవాళ్ళు కాబట్టి వచ్చి చెప్పారు. నేను ఆడపిల్లని ఎలా చెప్పగలను? మీతో మాట్లాడడానికి 2-3 సార్లు ఫోన్లో ట్రై చేశాను, కుదరలేదు. మీరు నచ్చకపోవడానికి మీరు దమ్ము కొట్టడమో మందు కొట్టడమో కారణాలు కావు. ఎందుకంటే ఆ అలవాట్లేవి మీకు లేవని నాకు తెలుసు. అయినా మీరంటే నాకెందుకు ఇష్టం లేదంటారా? నాకు నచ్చినవాడు వేరే ఉన్నాడు గనుక. లోపలికెళ్ళి మాట్లాడుకుందారండి. కిరణ్ అని ఓ ఇంజనీర్ మా అవుట్ హౌస్ లో ఉండేవాడు. ఒకరోజు ఏంటండి ఇక్కడ ఉన్నారు? గుడికి వెళ్ళొస్తుంటే బండి పంక్చర్ అయింది. మీరేమీ అనుకోకపోతే మా నాన్నగారితో చెప్పి కారు పంపించమంటారా? మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తారండి. వద్దండి, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు. వద్దన్నారు, బానే ఉంది. కానీ ఎవరైనా చూస్తే బాగోదన్నారు చూడండి, అది నాకు నచ్చలేదు. మన కోసం మనం బ్రతకాలి కానీ ఇతరుల కోసం మనం బ్రతకూడదండి. రండి, డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, రండి. ఆ రోజు అతను చెప్పింది న్యాయం అనిపించింది. అదే కొద్ది రోజుల్లో ప్రేమగా మారింది. అలా మారిన మా ప్రేమ ఎక్కువ కాలం సాగలేదు. ఊరెళ్ళొచ్చారు కదా, మరి ప్రేమ గురించి మీ అమ్మ నాన్నతో చెప్పారా? నేను ఊరెళ్ళింది మన ప్రేమ గురించి చెప్పడానికి కాదు. మరి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే నా ఎంటెక్ పూర్తయ్యే వరకు ప్రతి విషయంలో నా సొంత నిర్ణయమే తప్ప ఏనాడు అమ్మా నాన్న సలహాలు ఇవ్వలేదు. మన ప్రేమ విషయంలో కూడా అంతే. పూజ పూజ చూడు కిరణ్, నువ్వు మంచివాడు అనే నమ్మకంతో నాకు పెళ్లికి ఎదిగిన కూతురున్నా మా అవుట్ హౌస్ నీకు అతికిచ్చాను. ఇప్పటికీ నువ్వు మంచివాడు అనే అభిప్రాయం నాకుంది. పూజకి 9 ఏళ్ల వయసులో తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తల్లి తండ్రి అన్నీ నేనే అయి దాన్ని పెంచి ఇంత దాన్ని చేశానంటే నేను ఎంత కష్టపడి ఉంటానో నీకు చెప్పిన అర్థం కాదు. తల్లి లేని పిల్ల ఆలనా పాలనా లేకుండా పెరిగి తన ఇంట్లో అద్దుకున్న వాడితోనే కురుగుతోంది అని నా బిడ్డ మీద నింద వస్తే నేను బతకలేను కిరణ్. అయినా నువ్వు చదువుకున్నవాడివి, నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కిరణ్ మా అవుట్ హౌస్ ఖాళీ చేసి తన ఊరు వెళ్ళిపోయాడు. ఇద్దరం ఒకరినొకరం మర్చిపోలేకుండా ఉన్నాం. ఒకరికి మనసిచ్చాక దానిని దాచిపెట్టి మీతో జీవితాన్ని పంచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా సమస్య కూడా అదే. గిరిజ అనే ఒక అమ్మాయి తన కవితల ద్వారా నాకు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి తను నా ప్రేయసైంది. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. అందుకే ఆ రోజు మీ నాన్నగారి దగ్గర అలా బిహేవ్ చేశాను. అయితే నా కోసం మీరు ఒక హెల్ప్ చేయగలరా? నన్ను కిరణ్ని కలపగలరా? మీరేం ఆలోచించకండి. ఇప్పుడు నేను కాదన్నా మీరు కాదన్నా జరగబోయే నిశ్చితార్థం ఆగదు. ఎలాగో నిశ్చితార్థం పూర్తయినా కొన్ని రోజుల వరకు పెళ్లితత్తంగా లేవీ ఉండవు. ఈలోపు మీరు గిరిజతోనూ నేను కిరణ్తోనూ అన్ని విషయాలు చెప్దాం. సరిగ్గా పెళ్లి రోజు రాత్రి మనం పెళ్లి మండపాన్ని వదిలి వెళ్ళి మీరు గిరిజని నేను కిరణ్ని పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? థ్యాంక్ యూ పూజ. లవ్ మస్ట్ వెన్.